నార్మల్‌గా హౌస్ మారడం అంటేనే చాలా కష్టం గదండీ! దట్టు పిల్లలుంటే ఇంకా కష్టం. త్రియాంష్ ఇంకా అప్పటికి పాకట్లేదు, బోర్లా గూడా పడలేదు కాబట్టి కొంచెం బెటర్ అయింది. కాకపోతే ఎంతసేపు త్రియాంష్‌తోనే కూర్చోవాలనమాట. కొంచెం పక్కకెళ్ళినా గానీ ఏడుస్తాడు. అలా కూర్చుంటూ ఉంటే ఎంతసేపయినా ఉంటాడు, ఆడుకుంటాడనమాట. సో, అందుకనే కొంచెం కష్టమైంది. బట్ ఓకే. ఇంకా ముందు నుంచే మెల్లమెల్లగా పనులు స్టార్ట్ చేశా కాబట్టి కొంచెం పర్లేదు. సో, నేను గబగబా అన్నీ ప్యాకింగ్ చేసి పెట్టేస్తే హేమచంద్ అన్నీ గూడా అటు సైడ్ ఇంకో హౌస్‌కి షిఫ్ట్ చేసేసారనమాట. ఇంకా 3 అవర్స్‌తో చూసారు గదా! ఒక పక్క ప్యాకింగ్ చేసుకుంటూ మధ్యలో మళ్ళీ బుజ్జోడిని బజ్జో పెట్టడం, ఇలా చిన్న చిన్న పనులు ఉంటూనే ఉంటాయి గదా! నాకైతే మళ్ళీ షిఫ్టింగ్ అంటేనే భయమేసేలాగా అన్ని సామాన్లొచ్చాయి. ఇంకా మళ్ళీ షిఫ్టింగ్ పెట్టుకోకుండా ఉండాలి. మాక్సిమం అదే ట్రై చేస్తాను. చూడాలి. కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదండీ! చూద్దాం ఏమవుతుందో.